నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారా దేవ్జీతో పాటు 50 మందిని అరెస్ట్ చేశారన్న మావోయిస్టుల ఆరోపణల్లో నిజమెంత ఇటీవల ఎదురుకాల్పుల తర్వాత ఆయనకు ఏమైంది అరెస్టు చేయలేదంటూ పోలీసులు చెబుతున్న నేపథ్యంలో అసలు దేవ్జీ ఎక్కడున్నట్లు ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం మావోయిస్ట్ కీలక నేత ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారా అంటే అవునంటోంది మావోయిస్ట్ పార్టీ ఈ మేరకు సంచలన లేఖ కూడా రిలీజ్ చేసింది దేవ్జీతో పాటు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తోంది దేవ్జీని వెంటనే కోర్టులో హాజరుపరచాలని లేఖలో డిమాండ్ చేస్తున్నారు అయితే ఇటీవల హిడ్మాను కూడా ఈ విధంగానే పట్టుకొని కాల్చి చంపారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నారన్న చర్చ జోరుగా సాగుతోంది ఇక ఇప్పుడు మావోయిస్టులు సంచలన ఆరోపణలు చేస్తూ లేఖ కూడా విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది ఈ నెల 18న ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ జరిగిన రోజున మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీతో పాటు 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం అందుతోందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ ప్రకటించారు వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు మారేడుమిల్లిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు డీకేఎస్జెడ్సీ కార్యదర్శి హిడ్మా సహా 6 ప్రాణాలు కోల్పోయారు ఈ నెల 19న ఏఓబి ఎస్జెడ్సీ సభ్యులు సురేష్ శంకర్ సహా 7 అదే అడవిలో చంపబడ్డారు ఈ ఫేక్ ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు అలాగే ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న జరిగే ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్ను సక్సెస్ చేయాలని కోరారు అయితే ఇటీవలే మారేడుమిల్లి రంపచోడవరం మధ్య కూంబింగ్ ఆపరేషన్ సాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ హరివ్ కుమార్ గుప్తా సంచలన విషయాలను తెలిపారు 3 రోజుల ఆపరేషన్లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారని సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ ఏడాది జూన్లోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ చేశామని అన్నారు అప్పుడే లొంగిపోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు ఆపరేషన్ కగార్ గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకా కూంబింగ్ ఆగలేదని అడవుల్లో ఉండే అవకాశమే లేదని హితవు పలికిన సంగతి తెలిసిందే ఇదే సందర్భంలో దేవ్జీ తమ అదుపులో లేడని ఆయన ఎక్కడున్నారన్నది ఇప్పటికీ స్పష్టత లేదని చెప్పడం రీసెంట్ గా మావోయిస్టులు దేవ్జీని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచాలని డిమాండ్ చేయడం ఉత్కంఠ రేకెత్తిస్తోంది అయితే దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు హతమయ్యాక దేవ్జీ ఆ స్థానంలోకి వచ్చారు ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలపై జరిగిన కీలక దాడుల్లో దేవ్జీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది మావోయిస్టు మిలిటరీ శిక్షణ ఆపరేషన్లో ఆయన కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది అంతేకాదు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు వెనుక కూడా ఆయన ఉన్నారని చెబుతున్నారు ఈ క్రమంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో దేవ్జీ ఉన్నారు ఆయన పేరుపై రివార్డు కూడా ఉంది అయితే మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత దేవ్జీ అదృశ్యం కావడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు అరెస్ట్ చేశారని హిడ్మా తరహాలో ఎన్కౌంటర్ అయ్యారని వార్తల నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియడం లేదని వాపోతున్నారని తెలుస్తోంది ఒకవేళ దేవ్జీ పోలీసుల అదుపులో ఉంటే ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలని కోరుతున్నారు అయితే ఓవైపు తెలంగాణ ఏపీ పోలీసులు దేవ్జీ విషయంలో క్లారిటీ ఇవ్వగా మరోవైపు మావోయిస్టులు మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నారని చెబుతున్నారు వెంటనే కోర్టు ఎదుట హాజరుపరచాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో అసలు దేవ్జీ ఏమయ్యారు ఆయన ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది